మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా హరిత సేనలో భాగంగా మ్యూజిక్ డైరెక్టర్ సింగర్ ఆర్పి పట్నాయక్ మొక్కలు నాటారు. సంతోష్ కుమార్ పర్యావరణ కోసం చేస్తున్న కృషి ఆదర్శనీయమని పట్నాయక్ అన్నారు. చెట్లు ఉంటేనే ఆక్సిజన్ లభిస్తుందని గ్రహించి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. పిల్లలు స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడు వాళ్లతో ఒక మొక్క నాటించాలని ఆర్పి పట్నాయక్ తెలిపారు. గారు ఆయన ఇది ఎన్ని సంవత్సరాలుగా 50 కోట్ల చెట్లు నాటుతూ మాలాంటి వాళ్ళతో నాటిస్తూ ఈ యొక్క అవేర్నెస్ క్యాంపెయిన్ ఏదైతే ముందు నడిపిస్తున్నారో దానికి ముఖ్యంగా ఆయన థ్యాంక్స్ చెప్తూ ఎంతోమందికి ఆక్సిజన్ అవసరం, ఆ ఆక్సిజన్ని ఇవ్వాలి అంటే చెట్లు మాత్రమే హెల్ప్ అవుతాయని నమ్మిన సంతోష్ గారికి వెనక మేమంతా ఉన్నాం. మేము కూడా అదే అనుకుంటాం. చెట్లు నాటండి. ఎంత ఎక్కువ చెట్లు వస్తే రేపు మన ఫ్యూచర్కి, మన పిల్లలకి మనం అంత మంచి ఆక్సిజన్ ఇస్తాం, అంత మంచి ఆరోగ్యం ఇస్తాం. అందుకు చెట్లు నాటడం అనేది ఒక బేసిక్, అంటే చదువుకోవడం ఎంత బేసిక్సో చెట్లు నాటడం కూడా అంత బేసిక్స్ అనేది గుర్తుపెట్టుకుంటూ పేరెంట్స్ అందరూ మీ పిల్లలకి స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు చేయడంతో పాటు ఒక చెట్టు నాటించండి. పిల్లలతో పాటు, పిల్లల చదువుతో పాటు ఆ చెట్టు కూడా పెరుగుతుంది. పిల్లలు ఎదిగే టైంకి ఆ చెట్టు వాళ్ళకి నేడిస్తుంది. నా తర్వాత నా వల్ల ఆ ముగ్గురు నామినేట్, అంటే చెట్లు నాటాలని నా మాట చెప్పగానే వినేవాళ్ళు ముగ్గురు ఉన్నారు. 7 Hills సతీష్ ప్రొడ్యూసర్, తన పేరు ఒకటి నామినేట్ చేస్తున్నాను. తర్వాత నాతో పాటు పాటలు పాడే సింగర్ సత్యామ్ని, తనకి నామినేట్ చేస్తున్నాను. దయచేసి మీరు చెట్లు నాటండి. అలాగే మూడో వ్యక్తిగా నా బెస్ట్ ఫ్రెండ్ రామ్ధన్ కూడా ఈ సందర్భంగా నేను నామినేట్ చేస్తున్నాను.